హాయ్ హలో అందరికీ మేము సమ్మర్ హాలిడేస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా పిన్ని అయితే మాకు సేమియా రెసిపీ చేస్తుంది. ఎలా చేస్తుందో తెలుసుకుందాం రండి. ఏం లేదండి, సేమియా పాయసం చాలా ఈజీ అండ్ సింపుల్. సేమియా తీసుకోవాలి ముందుగా, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నవన్నీ యాడ్ చేసుకోవాలి. మాకు ఇక్కడ బాదం పప్పు అయితే మిస్ అయింది, జీడిపప్పు అండ్ కిస్మిస్ అండ్ యాలకులు ఇవే ఉండే. మా ఇక్కడ ఏం లేదు. మా అమ్మమ్మ చూడండి అన్నీ తీసి నాకు ఇస్తుంది చేయమని. ఇక్కడ మా అక్క పిల్లలు హాయ్ చెప్తున్నారు. అండ్ ఫస్ట్ అయితే నేను అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి కదా, ఫ్రై చేసుకోవాలి కదా. నేనైతే ఒకటేసారి చేసేద్దామని మళ్ళీ అన్నీ ఒక్కొక్కటి వేయాలనేసి నేను వన్ టైమే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఎట్లాగో మిక్స్ చేయడమే కదా అనేసి ఇలా ఫ్రై చేసేసుకున్నా ఒకటేసారి అన్నీ వేసేసి. డ్రై ఫ్రూట్స్ అయితే నాకు ఇక్కడ బాదం పప్పు లేకుండే, నేను వీటితోనే సరి చేసుకున్నాము. అండ్ బాదం పప్పు మిస్ అయింది మాకు. ఆ తర్వాత మనం ఇలా తీసేయాలన్నమాట. ఇలా గోల్డ్ కలర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్. అండ్ ఇవి తీసేసి ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి. మరీ మాడకుండా, బ్లాక్ అవ్వకుండా మంచిగా కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకోవాలన్నమాట, గ్యాస్ సిమ్లో పెట్టుకొని. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ వేసేసుకోవాలి గిన్నెలో. అండ్ నేను ఇక్కడ 2 టేబుల్స్ ఆయిల్ తీసుకున్నా. ఇక్కడ సేమియా ఇంత తీసుకున్నాం అన్నమాట. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు సేమియా క్వాంటిటీ. ఇంత తీసుకొని మంచిగా సేమియానైతే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను, కలర్ చేంజ్ అయ్యే వరకు, మంచి కలర్ వచ్చేదాకా ఇలా గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటా ఉన్నా, తిప్పుతూ ఉన్నా. అండ్ ఆ తర్వాత మంచి కలర్ వచ్చేస్తుంది చూడండి. కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుంటా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట, మళ్ళీ మాడిపోతుంది అనేసి ఇలా కలుపుతూ ఉన్నాను. చూడండి కొద్దిగా చేంజ్ అవుతుంది కలర్ అయితే, సేమియా కలర్. ఆ తర్వాత మంచిగా ఫైనల్గా మంచి కలర్ వచ్చేసిన తర్వాత మనమైతే ఇందులో ఇందాక చూపించినవన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి సేమియా కలర్ అయితే చేంజ్ అయింది. నేను తీసేసి మళ్ళీ వేసాను. అండ్ కొద్దిగా అయితే తీసేసాను సైడ్కి, మా బాబు తింటాడు అనేసి. అండ్ ఆ తర్వాత మంచి కలర్ వచ్చేసింది. ఇక్కడ పాలైతే యాడ్ చేసేసుకుంటున్నా కొద్దిగా. అండ్ కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ మనకి ఎంత కావాలనుకుంటే అంత పోసుకోవచ్చు, అంటే పాయసం లాగా చేసుకోవచ్చు. ఇలా పాలు కొద్దిగా వాటర్ కలిపేసి పెట్టేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నా, మంచిగా ఉడకాలనేసి. అండ్ ఆ తర్వాత అది కొంచెం ఉడికినాక నేనైతే చక్కెర వేసుకున్నాను అనమాట, షుగరు. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది సింపుల్గా, అంతే. సేమియా ఉడికిపోతే అయిపోతుంది, ఇంతే సేమియా పాయసం. చాలా సింపుల్. ఏదన్నా మనం ఫెస్టివల్కి ఏమైనా పండుగలు ఏమైనా ఉంటే దేవునికి కూడా నైవేద్యంగా పెడతాం కదా. ఇక్కడ మా అమ్మమ్మ చూడండి అందరికీ కూర్చోబెట్టి అందరికీ ప్లేట్లో పెడుతుందన్నమాట. ఇలా చల్లారాలి అనేసి ఇలా చేస్తుంది గరిటతోటి. అండ్ ఆ తర్వాత ఇలా పిల్లలు అయితే ఇక్కడ కూర్చున్నారు, అందరికీ పెట్టింది సేమియా. అండ్ మా అమ్మమ్మ చూడండి. ఓకే బాయ్. మా అమ్మమ్మ బాయ్ చెప్తుంది, పిల్లలు కూడా బాయ్ చెప్తున్నారు. బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియో